అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వైఫ్ స్వీట్ వైఫ్, రచయిత గెల్లి మహేశ్వరి గారు. ఇక కథలోకి వెళితే, పార్కులో కూర్చున్న ప్రకాష్ మాటి మాటికి టైం చూసుకుంటున్నాడు. అప్పటికి 9 గంటలు అవ్వస్తోంది. పార్కులో జనం కూడా పలచబడుతున్నారు. ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు. టైము 9:30 అయితే కానీ ఇంటికి వెళ్ళదలుచుకోలేదు ప్రకాష్. ఆఫీస్ నుంచి 5 గంటలకే బయటపడినా రోజు ఇలా ఎక్కడో అక్కడ గడిపేసి తను అనుకున్న సమయానికి మాత్రమే ఇంటికి వెళ్తున్నాడు. ఒకరోజు పార్కులోనూ, ఇంకో రోజు సినిమాలోనూ, మరో రోజు ఏ సెంటర్లోనో కాలం గడిపేస్తాడు. అతను ఇలా చెయ్యటానికి కారణం లేకపోలేదు. భార్య రేణుక అంటే ప్రకాష్కు చాలా ఇష్టం. కానీ ఆవిడ ధోరణి చూస్తే ఒళ్ళు మండుతుంది. కొన్నాళ్ళు చెప్పి చూశాడు. అబ్బే, అతని మాటలు రేణుక అసలు చెవిన పెట్టలేదు. ఇలా కాదు, రేణుకకు బుద్ధి రావాలంటే కొన్నాళ్ల పాటు రోజు ఇంటికి ఆలస్యంగా వెళ్ళి ఏడిపించాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు అని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ప్రకాష్కెన్నో సరదాలున్నా రేణుక మాత్రం అతనికి పూర్తిగా వ్యతిరేకమనే చెప్పాలి. కొన్ని సుఖాలు కావాలనుకున్నప్పుడు, కొన్ని సరదాలు తీర్చుకోవాలనుకున్నప్పుడు అతను డబ్బు ఎంత ఖర్చైనా లెక్క చేయడు. రేణుకకు అది గిట్టదు. అన్నింటా పొదుపుగా వాడాలంటుంది. ఒకసారి ఎయిర్ కూలర్ తెచ్చాడు. పడక గదిలో పెట్టి స్విచ్ ఆన్ చేశాడు. చల్లటి గాలి ఒంటికి తగలగానే హాయిగా ఫీల్ అయ్యింది రేణుక. మళ్ళీ దాని రేటు తెలిసేసరికి ఒళ్ళు మండింది. మీకసలు డబ్బు విలువ తెలియదండి అన్నది సీరియస్గా. డబ్బు సంగతి నీకెందుకోయ్, బాగుందా లేదా? అంత ఖర్చు చేసి కొన్నాక బాగుండక చస్తుందా? ఎంత చల్లటి గాలి వస్తోందో చూడు. అసలే వేసవికాలం, గది ఉక్కగా ఉంటోంది. ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు కదూ. రేణుకను దగ్గరకు లాక్కొని తమకంగా ముద్దు పెట్టుకోబోయాడు. రేణుక అతన్ని తోసేస్తూ, చాల్లెండి వెధవ సరసాలని, అందరూ కూలర్స్ ఉంటేనే సంసారాలు చేస్తున్నారా? డబ్బును మంచినీళ్ళలా ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు లేరని ఇక ముందు పుట్టరా? ఇంకా ఏదో అనబోతుంటే, పుట్టాక ఆలోచిద్దాంలేవోయ్ అంటూనే మళ్ళీ ఏం సుత్య వాయిస్తూ కూర్చుంటుందోనని తన పెదవులతో ఆమె పెదవులు మూసేస్తూ లైటు తీసేసి ఆమె అణువణువు నిమురుతూ ముద్దులతో ముంచెత్తుతూ ఆక్రమించుకున్నాడు. రేణుకకు ముందు కోపమొచ్చినా అలా చల్లటి గాలిలో, భర్త ఆలింగనంలో మేను పులకరిస్తుంటే తను కూడా భర్త ప్రేమలో, మోహంలో కరిగిపోయింది. తెల్లవార్లు తన బాహుబంధంలో ఇమిడిపోయిన, తనకు ఎనలేని ఆనందం కలిగించిన భార్య అపురూపంగా కనిపించి మళ్ళీ ఆమెను దగ్గరకు లాక్కోబోతుంటే, అమ్మో తెల్లవారిపోయిందండి, చీచి మీకెప్పుడు ఇదే గోల, పాచివాకిలి ఊడ్చి ముగ్గేయాలి అంటూ లేవబోయింది. అవన్నీ తర్వాత చూసుకోవచ్చులేదు. చటుక్కున గుండెల్లోకి ఇముడ్చుకోబోతుంటే, అవ్వ తెల్లారిపోయాక కూడా ఏమిటండి అతన్ని వెనక్కు తోసి వెళ్ళిపోయింది రేణుక. భార్య చివరగా అన్న మాటలు అతనికి కోపాన్ని తెప్పించాయి. మరి ఓపిక ఉడిగిపోయిన 60 ఏళ్ల మామ్మలా ప్రవర్తిస్తుందేం? బలవంతాన్నైనా రేణుకను గదిలోకి లాక్కొచ్చి తన కోరిక తీర్చుకోగలడు. కానీ అది రేప్ అవుతుందే కానీ ఆనందం మిగలదు. ఎలాగైనా రేణుకను మార్చి తనకిష్టమైనట్లు మలచుకోవాలి అనుకున్నాడు ప్రకాష్. ఆ రాత్రిలా ఉండాలని చాలాసార్లు ఎదురు చూశాడు ప్రకాష్. రేణుక గదిలోకి వస్తూనే ఉస్సూరంటూ పక్క మీదికి వాలి నిద్రపోయేది. పని మనిషిని పెట్టమంటే అనవసరపు ఖర్చు ఎందుకంటుంది. కనీసం 50 రూపాయలు ఇవ్వందే పని మనిషి రాదు. దానిమీద మరో 50 వేసుకుంటే వాయిల్ చీర వస్తుంది. ఎందుకండి అంత డబ్బు పని మనిషి ముఖాన పొయ్యటం అని 2 పూటలా ఇన్ని అంట్లు ముందు వేసుకొని ఎండలో చెమటలు కక్కుతూ కూర్చుంటుంది. దానికి తోడు ముసలమ్మల చాదస్తం ఒకటి. తోమిందే తోముతూ అవి అద్దాల్లా మెరిస్తే కానీ విడిచిపెట్టదు. ఇప్పుడు తోమటానికి ఎన్నో రకాల పౌడర్లు వస్తుంటే డబ్బు దండగని అవి కొనకుండా ఇంత మట్టి సోడా వేసి అచ్చు అప్పలమ్మలా భరాభరామని భార్య అంట్లు తోముతుంటే ఎక్కడలేని కసి పుట్టుకు వస్తుంది ప్రకాష్కి.
అలా తోమటం వల్ల రేణుక అరిచేతులు సున్నితత్వం కోల్పోయి చర్మము మోటు తేలి పగుళ్ళు ఏర్పడినా రేణుకకు పట్టదు. ఆ పగుళ్లలో మట్టి దూరి సోడా వల్ల తెల్లగా పాలిపోయి పాచి పట్టినట్లు ఉంటాయి. ప్రకాష్ భార్య చేతులు తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆమె చేతుల నుంచి వచ్చే పాచి వాసన కంపరం పుట్టిస్తుంది. తను పనిచేసే ఆఫీసులో టైపిస్టు రజనీ చేతులు లేత తమలపాకుల్లా ముట్టుకుంటే కందిపోతాయేమో అన్నట్లు ఉంటాయి. గోళ్లకు నెయిల్ పాలిష్ వేసుకుంటుందేమో. టైపు చేస్తున్నప్పుడు ఆమె చేతివేళ్లు కదులుతుంటే ఎంతసేపైనా చూడబుద్ధి వేస్తుందంటాడు. పరాయి ఆడదాన్ని పొగిడితేనైనా రేణుక మారుతుందేమోనని అనుకుంటాడు. అదేమీ లేకపోగా బుడిబుడి దీర్ఘాలు తీస్తూ, అంతేలేండి, పొరుగింటి పుల్లగూర రుచిని ఊరికే అన్నారా? అయినా దాని వేళ్ళు మీరెందుకు ముట్టుకున్నారు అని దప్పటం మొదలు పెడుతుంది. ఇంకా ఆ మర్నాడు గోరింటాకు మళ్ళీ కొంటే డబ్బు ఖర్చని ఎదురింట్లో కోసుకువచ్చి అవస్థపడుతూ అది మెత్తగా నలిగేదాకా గంటన్నర రుబ్బుతుంది. ఎందుకంత అవస్థ రేణు? నాతో చెప్తే గోరింట ట్యూబ్ తెచ్చేవాణ్ణిగా అంటాడు ప్రకాష్. సర్లేండి, మీకేం తెలియదు. రుబ్బుతుంటే చెయ్యి ఎంత చక్కగా పండుతుందో తెలుసా? మీకెంతసేపు డబ్బు ఖర్చు పెడితే కానీ అందంగా ఉండవు అంటుంది రేణు. రాత్రి వేళల్లో ప్రకాష్ భార్యను దగ్గరకు తీసుకున్నప్పుడు అతని కాళ్ళ ఆమె కాళ్ళకు తగిలేసరికి అంటూ గోల పెడుతుంది. ఏ ఆడదాని అందాన్నైనా భర్త వర్ణిస్తే ఏడుస్తుంది తప్ప అతని దృష్టి తన వైపు మరల్చుకోవాలని ప్రయత్నం చెయ్యదు. అతని మనసు కోరిక తెలియచెప్తున్నా అర్థం చేసుకోదు. అతను బట్టలు చాకలికి వెయ్యమని డబ్బు ఇచ్చినా అవి దాచుకొని మొత్తం బట్టలన్నీ తనే బండకేసి బాదుతూ ఉతుకుతుంది. అంతసేపు నీళ్లల్లో నానేసరికి అరికాళ్ళు అరిచేతులు వికృత రూపం దాలుస్తాయి. డబ్బు సంపాదించేవాణ్ణి ఇచ్చేవాణ్ణి నేనుండగా ఈ పిచ్చి పొదుపులన్నీ చేసి సున్నితంగా సుకుమారంగా ఉండాల్సిన శరీరాన్ని అలా బండబారేట్లు చేసుకుంటావెందుకు రేణు అంటాడు. ఆఖరికి తను మెల్లగా చెప్పినా కోపంగా చెప్పినా నిర్లక్ష్యంగా తన ధోరణి పద్ధతులు మార్చుకోలేదు రేణుక. చెప్పి చెప్పి విసిగి వేసారిన ప్రకాష్ ఓ రోజు రేణుకతో, మై డియర్ రేణు, ఈరోజు 1 తారీఖు, మళ్ళీ 1 వచ్చేసరికి నువ్వు నీ ధోరణి మార్చుకొని అంటే నాకిష్టమైనట్లు మారకపోతే నీకు నాకు ఇంతే సంగతులు సీరియస్గా చెప్పాడు ప్రకాష్. రేణుక బిత్తరపోయి చూసింది. భయపడకు, మీ పుట్టింటికి వెళ్ళిపోదువు గాని నీకు డబ్బుకు కొరత లేకుండా ప్రతి నెల కొంత డబ్బు నీ పేర ఎంవో చేస్తాను. అక్కడ నువ్వు ఎంత మోటుగా తయారైనా పిచ్చి పేరమ్మలా ఉన్నా ఎవ్వరూ పట్టించుకోరు. కుసుమ కోమలంగా ఉంటావో ఎద్దు మొద్దు స్వరూపంలా ఉంటావో నిర్ణయించుకో అన్నాడు. అయినా ఆర్థిక ఇబ్బందులున్న గృహిణులు డబ్బు పొదుపు చేసుకోవటానికి అవస్థపడిన అర్థముంది. నీకేం తీపరం, దర్జాగా సుకుమారంగా ఉండమంటే నీకు గిట్టదుగా మరి. నీకు డబ్బే ప్రధానం, దానితోనే కాపురం చేయి. ఇక్కడ నేను అందమైన అమ్మాయిని, నా కోరికలకు అనుగుణంగా నడుచుకునే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని హాయిగా లైఫ్ ఎంజాయ్ చేస్తాను. తర్వాత జరిగే సంగతి అంటే నేను పెట్టిన నెల రోజుల గడువులో నీవు మారకపోతే సంగతి ముందే ఖచ్చితంగా చెప్పేశాను. ఆఖరి మాట అంటూ ఓరగా భార్య వైపు చూశాడు. అప్పటికే రేణుక వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తోంది. జాలి వేసి దగ్గరకు తీసుకొని, ఇదంతా ఉత్తుత్తినే అని చెప్పాలనిపించినా అలా అయితే ఇంక ఎప్పటికీ మారదని ఫైనల్ వార్నింగ్ ఇచ్చేసి ఆఫీస్కు వెళ్ళిపోయాడు. అప్పట్నుంచి ఉదయం ఆఫీస్కు వెళ్ళి రాత్రి పొద్దుపోయాక రావటం మొదలుపెట్టి వచ్చాక కూడా భార్య ముఖం కూడా చూడకుండా ముసుగు పెట్టి పడుకుంటున్నాడు. అందాన్ని పెంచుకోవాలంటే చిట్కాలు అని రాసిన పాత వారపత్రికలన్నీ తిరగవేసి తనకు నచ్చినవి వీలైనవి చేసి భర్త కోరినట్టే తన అందాన్ని మెరుగుపరుచుకుంది రేణుక. పని మనిషిని చాకలిని పెట్టుకుంది. ఆ రోజుకు సరిగ్గా నెల అయ్యింది. రేణుకకు టైం ఇచ్చి మళ్ళీ 1 తారీఖు వచ్చేసింది. ఈ నెల రోజుల నుంచి భార్యను క్రీగంట గమనిస్తూనే ఉన్నాడు ప్రకాష్. ఆమె చెక్కిళ్ళు నిగ్గు తేలి అద్దాల్లా మెరుస్తుంటే కసెక్కిన జామపండును కొరికినట్లు కొరకాలనిపిస్తోంది అతనికి.
ఇంతకుముందు కాడలా ఉండేది. ఇప్పుడు పని తక్కువై కాబోలు కొంచెం బొద్దుగా నవనవలాడుతూ ముద్దమందారంలా ముద్దులలుకుతుంటే కసిగా తన బాహుబంధంలో నలిపివేయాలని అనిపిస్తోంది అతనికి. అయినా నిగ్రహం వహించి ఎదురు చూశాడు. ఇప్పుడు తను తొందరపడితే మళ్ళీ మామూలుగా తయారవుతుందని ఊరుకున్నాడు. ఇంటికి వెళ్ళగానే రేణుక భోజనం వడ్డించబోతుంటే, ఆగాగు, ఆ చేతులతో వడ్డిస్తే తినాలంటే డోకు వస్తోందంటాడు. రాత్రిళ్ళు ఆమె తన మీద చెయ్యి వేస్తే వాసనొస్తోంది, అవతలకు జరుగు అంటాడు. ఇప్పుడు అతను కోరినట్లు రోజుకో రకం టిఫిన్లు వేడివేడిగా టేబుల్ మీద ప్రత్యక్షమవుతున్నాయి. లోపల మెచ్చుకుంటూనే భార్యను ఓరగా పరిశీలిస్తూ తినటం పూర్తి చేస్తాడు. కొందరాడవాళ్ళు భర్త ముద్దు చేసిన కొద్దీ ఆ ప్రేమను ఇంకా పెంచుకోవాలని ఆశపడతారు. కొందరది అలుసుగా తీసుకొని నెత్తికెక్కి కూర్చుంటారు. ఈ రెండో రకానికి చెందినది రేణుక. ఎంత కష్టపడి చేసినా నా భర్త నోటి వెంట ఒక్క మెచ్చుకోలు మాట రాకపోయేసరికి కోపం ముంచుకొచ్చినా ఈ బెట్టెన్నల్లో చూద్దామనుకుంది రేణుక. జరిగినవి నెమరు వేసుకుంటూ గడువు పూర్తయ్యేసరికి హుషారుగా ఈల వేసుకుంటూ మల్లెపూలు కొని ఇంటి దారి పట్టాడు ప్రకాష్. రేణుక వచ్చి తలుపు తీసినా ఆమె వైపైనా చూడకుండా గదిలోకి వెళ్ళగానే అక్కడి ఆర్భాటమంతా చూసి నవ్వుకున్నాడు. అసలు ఇన్నాళ్ళెప్పుడూ రేణుకకు దూరంగా ఉండలేదు. ఆమెలో మార్పు రావాలని కాఠిన్యం వహించాడంతే. స్వాగతం పలుకుతున్నట్లుగా మంచం మీద మల్లెపువ్వు లాంటి దుప్పటి పరచి ఉండటమే కాక టేబుల్ మీద రకరకాల తినుబండారాలు పెట్టి ఉండటం చూసి ఈ రోజు కోసం రేణు కూడా తనలానే ఎదురు చూస్తోందన్నమాట అని అనిపించగానే అతని మనసు ఆనందంతో గంతులు వేసింది. అయినా బెట్టుగా మంచం మీద ఓ మూలకు నిండుగా దుప్పటి ముసుగు పెట్టి పడుకున్నాడు ప్రకాష్. మరో 5 నిమిషాలు అయ్యేసరికి గాజుల గలగలలు వినిపించటంతో మల్లెలు సెంటు వాసనలు నాసికా పుటాలను అదరగొట్టేస్తుంటే ఆనందాన్ని అణిచిపెట్టి రాబోయే క్షణాల కోసం ఆతృత పడుతున్నాడతను. నన్ను క్షమించరు, మీరు పెట్టిన గడువు పూర్తయింది. మీరు కోరిన రేణుకగా వచ్చాను. పంతం చాలించరు. భర్త కప్పుకున్న దుప్పటి తొలగించి ప్రేమగా అతని చెంపలు మీటుతూ అంది రేణుక. ఇప్పుడు రేణు నిమురుతుంటే ఆమె చేతులు మృదువుగా ఉండి హాయి కలుగుతోందతనికి. ఇంతకుముందు పగుళ్ళ వలన అరచేతులు గుచ్చుకున్నట్లుండేవి. ఇంకా నా మీద కోపమేనా? భార్య ఆర్తిగా అంటుంటే ఇంకాగలేని ప్రకాష్ చటుక్కున ఆమెను హృదయానికి హత్తుకొని ఆమె అరచేతులను తన చేతుల్లోకి తీసుకొని చూశాడు. చక్కటి పండెరుపు రంగులో ఒక చేతితో వెల్కమ్ అని మరో చేతిలో స్వీట్ నైట్ అని అక్షరాలు పొందికగా ఉన్నాయి. వేళ్ళు చక్కగా పండి గోళ్ళు నెయిల్ పాలిష్తో మెరుస్తుంటే వెంటనే రేణు పాదాల వైపు చూసి ముచ్చట పడిపోయాడు. పసుపు పచ్చని పాదాల మీద గోరింటాకుతో పెట్టిన పారానితో ఉన్నాయి. తలంటి స్నానం చేసి ఉండటం చేత కురులు మెత్తగా ఉన్నాయి. కనుబొమ్మల మధ్య చిన్న బొట్టు సింగార్ తిలకంతో పెట్టుకుంది. మల్లెపువ్వు లాంటి తెల్లని చీరలో సింపుల్గా తను కోరుకున్నట్లుగానే భార్య కనిపించేసరికి ఉద్రేకంగా ఇంకా ఎడబాటు భరించలేనట్లు తన సందిట్లోకి తీసుకున్నాడు. ఆమె అరచేతులు ముద్దాడాడు. ఓ మై నా స్వీట్ వైఫ్, ఐ లవ్ యూ అంటూ పదే పదే ఆమెను హత్తుకుంటుంటే ఇద్దరికీ అనిపించింది ఆ రాత్రే మొదటి రాత్రని. తెల్లారింది కూడా తెలియలేదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.